హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ముచ్చట ఏంటిదంటే అన్న బిర్యానీ అని నువ్వు తెలుగులో హైదరాబాద్ దమ్ బిర్యానీ వచ్చే తినేద్దాం చేసేసాం. వేరే లెవెల్ వచ్చిందన్న టేస్ట్ మాత్రం. రూమ్లో పక్కా ట్రై చేయి. మస్తు అంటే మస్తు వచ్చింది పో. నూనె అనేది వేడెక్కగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకో. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకో. అనేది ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయి. ఇక తర్వాత చికెన్ని మంచిగా పసుపు నిమ్మగా వేసి మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకో. తర్వాత కొంచెం ఎల్లిపాయ పేస్ట్, కొంచెం అల్లం పేస్ట్ వేసుకో. తర్వాత దాంట్లో నిమ్మకాయ పిండుకో. తర్వాత దాంట్లో కారం వేసుకో. తర్వాత దాంట్లో గరం మసాలా వేసుకో. తర్వాత దాంట్లో ధనియాలు వేసుకో, ధనియాల పౌడర్. తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకో, కొంచెమే పసుపు. తర్వాత దాంట్లో చికెన్ మసాలా వేసుకో. తర్వాత అందులో బిర్యానీ మసాలా వేసుకో. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకో. తర్వాత అందులో పెరుగు వేసుకో కొంచెం. తర్వాత అందులో కొంచెం కస్తూరి మేతి వేసుకో. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకో. తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకో. తర్వాత దాంట్లో పచ్చి నూనె వేసుకో. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకో మొత్తం. ఇట్లా కలపాలంటే స్మెల్ రావాలి దెబ్బకి బయటికి. తర్వాత కొంచెం టేస్ట్ కూడా చూసుకో, మళ్ళీ అట్లానే వదిలేసే ఉప్పు సరిపోయిందా లేదా అనేది. తర్వాత దీన్ని ఒక గంట ఉంటే గంట, 2 గంటలు ఉంటే 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకో. మంచిగా మ్యాగ్నేట్ కావాలి ముక్కలు. తర్వాత ఇంకో గిన్నెలో నీళ్ళు పెట్టుకో అన్న. నీళ్ళు పెట్టుకొని దాంట్లో గరం మసాలాలు వేసుకో. పట్టా, గ్రామ్, ఇలైచి, లవంగ. తర్వాత కొంచెం సాజీరా వేసుకో. తర్వాత 3 పచ్చిమిర్చిలు వేసుకో, 3-4. తర్వాత కొంచెం ఉప్పు వేసుకో. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకో. వేసుకొని మరిగేంత వరకు మరిగించుకో మంచిగా. తర్వాత నీళ్ళు అనేది మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకో అన్న. వేసుకొని దీన్ని ఏంటంటే 8 నిమిషాలు అంతే. 8 నిమిషాలలో మంచిగా ఒక 80% వరకు కుక్ అయిపోతుంది. తర్వాత వడబోసుకో. 8 నిమిషాలకి ఎక్కువ పోనీయకు, మళ్ళీ మెత్తగా అయిపోతుంది బిర్యానీ. 5 నిమిషాల తర్వాత మన అన్నాన్ని వడబోసుకో. తర్వాత కలిపి పెట్టుకున్న మసాలాలోకి సగం అన్నం వేసుకో. సగం అన్నం వేసుకొని కొన్ని ఏంపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చల్లుకో. తర్వాత అన్నం ఇంకో లేయర్ వేసుకో. తర్వాత దీంట్లో కొంచెం గీ యాడ్ చేసుకో. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకో. లాస్ట్కి దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. దీన్ని అల్యూమినియం ఫాయిల్తో మంచిగా కవర్ చేసుకో. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 30 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోనా. తర్వాత మన బిర్యానీ సెట్ రెడీ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే మన బిర్యానీ రెడీ అయిపోయింది.